హలో ఎవ్రీవన్, దిస్ ఈస్ హనీ కిచెన్. నేను మీకు అప్పం బ్యాటర్ ఎలా చేయాలో చూపిస్తానండి. ఫస్ట్ 2 గ్లాసెస్ రైస్కి 1.5 గ్లాస్ కొబ్బరి తురుమండి. ఈ 2 ఇంగ్రీడియంట్స్ మాత్రమే వాడుతా ఉన్నాను నేను. దీనికి ఈస్ట్ ఏం యూజ్ చేయట్లేదండి. మళ్ళీ షుగర్ కూడా వాడుతూ ఉన్నానండి. షుగర్ వేస్తే మనకు కలర్ వస్తాయండి బాగా దోశలు, దానికని షుగర్ యూజ్ చేస్తూ ఉన్నాను. ఇప్పుడు రైస్ని ఒక 5 అవర్స్ నానబెట్టుకోవాలండి. ఇప్పుడు నానిన తర్వాత మిక్సీ పడతా ఉన్నాను. రైస్ బాగా మెత్తగా పేస్ట్ అయిన తర్వాత పక్కన తీసి పెట్టుకోండి. ఇప్పుడు కొబ్బరిని పైన బ్రౌన్ లేయర్ అంతా రిమూవ్ చేసి కొబ్బరి మీద మిక్సీ పట్టుకున్నానండి. చిన్న ముక్కలు కట్ చేసి చూడండి ఎంత పొడి పొడిగా వచ్చిందో. ఇప్పుడు దీన్ని కొలత పెట్టుకోవాలండి మనం కొబ్బరి నాకు 2 గ్లాసుకి 1.5 గ్లాసు కొబ్బరి వచ్చిందండి. 2కి 1.5 గ్లాసు కొబ్బరి వేసుకోండి 2 గ్లాసెస్ రైస్కి. అదే ఇప్పుడు 1/4 కప్పు పిండి సపరేట్గా మనం మిక్సీ వేసి పెట్టుకున్నాం కదా, దాన్ని ఒక 1/4 కప్పు పిండి తీసుకొని ఇట్లా ఉడకబెట్టుకోవాలండి. ఉడికిది ఒక పేస్ట్ లాగా అవుతుంది. ఇప్పుడు ఈ పేస్ట్ని చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోవాలండి. ఆ కొబ్బరి తురుము వేసుకున్నాం కదా, దాంట్లో వేసేసుకొని ఈ పేస్ట్ని మెత్తగా నీళ్లు పోసుకొని మెత్తగా చేసుకోవాలండి. అది కొంచెం షుగర్ కూడా వేసేసి ఇప్పుడు ఈ పిండిలో కలిపేసుకోవాలి. అంతే అండి. ఒక 10-12 అవర్స్ బాగా పులవాలండి పిండి, అప్పుడే మీకు దోశలు బాగా వస్తాయండి. దీని కాంబినేషన్గా నేను కర్రీ కూడా చేస్తున్నానండి, లాంగ్ వీడియోలో ఉంది. దీన్ని చాలా సూపర్గా ఉంటుందండి. మక్కానా చాలా హెల్దీ. చూడండి ఆ వీడియో కూడా ఒకసారి చూడండి. దోశలు ఎంత బాగా వచ్చాయో. మీకు నచ్చుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అండి.